వెల్కమ్ టు తక్షశిల టీచర్స్ అకాడమీ. దిస్ ఇస్ సౌమ్య. అయితే మనము ఈరోజు 2024 మే 30 రోజు జరిగిన టెట్ ఎగ్జామ్లో తెలుగులో వచ్చిన క్వశ్చన్స్ని గమనిద్దాము. ఎలా ఇచ్చిండు క్వశ్చన్ ప్యాటర్న్, ఏ టాపిక్స్ కవర్ అయినాయి అనేది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ మనకు తెలుగులో ఎప్పుడైనా కూడా పద్యంకి సంబంధించిన ప్రశ్నలు, గద్యానికి సంబంధించిన ప్రశ్నలు అయితే రీసెంట్గా ఇస్తున్నారు. ఇందులో ఫస్ట్ పద్యం ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు కదా. పద్యం ఏమి ఇచ్చిందో చూడండి. వనకరి చిక్కే మైనసకు. మనకు పద్యం ఎప్పుడైనా కూడా పద్యం యొక్క మీనింగ్ తెలిస్తే ఈ క్వశ్చన్స్ అనేది ఈజీగా చేస్తుంది. వనకరి అంటే ఏంటి? వనకరి అంటే అడవిలో సంచరించే, కరి అంటే ఏనుగు. ఈ ఏనుగు దేనికి చిక్కి నశించిపోతుంది? మైనస. మైనస అంటే శరీరం యొక్క దురద. శరీరం యొక్క దురదతోని ఏనుగు నశించిపోతుంది. వాచవికిం జడిపోయే మీను. వాచవికి అంటే నోటి రుచి. నోటి రుచి అంటే నోటి రుచికి వీక్నెస్ అన్నట్టు, అదొక వీక్నెస్. నోటి రుచికి చెడిపోయే మీను. మీను అంటే చేప. చేప అనేది నోటి రుచి వలన నశించిపోతుంది. తావినికి జెక్కి జల్వా. జల్వా అంటే పాము. పాము దేనికి? రాగానికి. రాగానికి లొంగిపోయి పాము నశిస్తుంది. గనువేదురు జెందెను లేళ్ళు. గనువేదురు అంటే కంటి చూపు, అంటే చూపుకు సంబంధించిన వీక్నెస్ తోని లేళ్ళు, జింకలు అనేటివి నశించిపోతాయి. తావినో మనకి నశించే దేటి. దేటి అంటే తుమ్మెద, భ్రమరం. భ్రమరం అనేది దేనికి? దాని వీక్నెస్ ఏంటిది? మకరందాన్ని ఆస్వాదిస్తూ దానికి ఆకర్షించబడి నశించిపోతుంది. తావి అంటే పువ్వు, పువ్వులో ఉన్న మకరందం తేనెకు లొంగిపోయి నశిస్తుంది. దేటి అంటే తుమ్మెద. ఓకే. తరమాయిరు మూటిని గెల్వా అంటే మానవులకు కూడా మనకు ఇలాంటి వీక్నెసెస్ ఉంటాయి కదా. మరి అలాంటి బలహీనతల నుండి నువ్వే మమ్మల్ని కాపాడాలి అని దాశరథి శతకంలో రాసిన పద్యం ఇది. కంచర్ల గోపన్న రాసిన పద్యం. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమి ఇచ్చిందో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చేప దేనిని ఆశిస్తుంది? చేప దేనిని ఆశిస్తుంది? ఇక్కడ ఉండి చూడండి. వాచవికి. వాచవికి అంటే నోటి రుచి. చూడండి ఇక్కడ నోటికి రుచిని. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాము దేనికి లొంగిపోతుంది? ఇప్పుడే మనం అందులో పద్యంలో చెప్పుకున్నాం. రాగానికి లోబడుతుంది పాము. చూడండి ఇక్కడ ఎక్కడుంది ఆప్షన్? రాగానికి లొంగి పాము నశిస్తుంది. ఇది రైట్ ఆన్సర్. దుష్టి భ్రమకు లోనయ్యేదేది? దృష్టికి సంబంధించిన భ్రమకు లొంగిపోయి నశించేది ఏంటిది? లేడీ, జింక. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ జింక. సో ఇది రైట్ ఆన్సర్. పూల వాసనకు మైమర్చి బందీలు అయ్యేవేంటిది? తుమ్మెద. అందులో మనకేమిచ్చిళ్ళు? దేటి అనే పదం ఇచ్చిళ్ళు. తుమ్మెద. ఇక్కడ తుమ్మెద. సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ప్రాణులు దేని వల్ల నశిస్తున్నాయి అంటే ప్రాణులు మనకు ఎక్కువగా దేని వల్ల నశించబడుతున్నాయి? ఇంద్రియ చపలత్వం వల్ల, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల, దేనికో ఒకదానికి మనం ఎక్కువ అట్రాక్ట్ కావడం వల్ల. సో ఇది రైట్ ఆన్సర్. పద్యంలో ఉన్న పదాలకి అర్థాలు మనకు క్లియర్గా తెలిస్తే ఈ క్వశ్చన్స్ ఈజీగా చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక గద్యం ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ మనం గద్యాన్ని క్లియర్గా చదివితే ఆ క్వశ్చన్స్ ఇన్ని ఈజీగా చేస్తాయి. ఇక్కడ మనకు గద్యం ఉంది కదా, ఫస్ట్ ఇది చదువుతాం, తర్వాత క్వశ్చన్స్ చూద్దాం. మూసీ నదిపై ఎన్ని వంతెనలు ఉన్నాయి? మూసీ నదిపై ఎన్ని వంతెనలు ఉన్నాయి అనే క్వశ్చన్ అడిగిన్లో. చూడండి ఇక్కడ ఉంటుంది మనకు. మూసీ నదిపై హైదరాబాద్ నగరంలోనే 5 వంతెనలు ఉన్నాయి అని ఇచ్చారు. ఎన్ని వంతెనలు ఉన్నాయి? 5. సో మనకు సెకండ్ ఆప్షన్ 5 అనే నెంబర్ ఇచ్చారు. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రేమవారధి అని దేనికి పేరు? ప్రేమవారధి అని దేన్ని అంటారు? ఇందులోనే ఉంటుంది మనకు ఆన్సర్. చూద్దాం ఎక్కడుంది. పురాణా పూల్ కేవలం నిర్మాణం కాదు, అది ఒక ప్రేమవారధి. ప్రేమవారధి దేనికి పేరు? పురాణా పూల్. పురాణా పూల్ అనే ఆప్షన్ ఎక్కడుందో అది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిళ్ళు చాదర్ఘాట్, నయాపూల్, పురాణా పూల్, ముసల్లం జంగ్ హాల్ అని ఇచ్చిళ్ళు. కాబట్టి ఇక్కడ ఏంటిది? పురాణా పూల్. పురాణా పూల్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, బాగమతి ఎక్కడ నివసించేది? చూద్దాం బాగమతి ఎక్కడ నివసించేది. మనకి ఇక్కడ చూడండి. మొహమ్మద్ కులీ యువరాజుగా ఉన్నప్పుడు మూసీ నదికి దక్షిణంగా ఉన్న చిచిలం అనే గ్రామంలో నివసించే బాగమతి. చిచిలం ఎక్కడ నివసించింది? చిచిలం అనే గ్రామంలో. చిచిలం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఇచ్చింది కదా ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చిచిలం అనే ఉంది, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మూసీ నదిపై తొలి వంతెన నిర్మించిన సంవత్సరం. ఇది కూడా మనకు అందులో ఉంటుంది, కరెక్ట్గా చదివితే
1578. ఓకే, ఇది రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ది, పారిస్లోని అందమైన వంతెన ఫోంట్నెఫ్ వంతెన కన్నా అందమైనది. ఇక్కడ మనకు ఆ గద్యం అనేది పురాణపుల్ వంతెన గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు. ఇది ఈ క్వశ్చన్ కూడా అందులోనే ఉంటుంది. పారిస్లోని అందమైన వంతెన ఫోంట్నెఫ్ కన్నా అందమైన మన హైదరాబాద్లో ఉన్న వంతెన ఏది అంటే పురాణపుల్. ఇది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఆ గద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయినాయి. మనకి ఇప్పుడు గ్రామర్కి కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండ్రు, శోభ అనే సాహిత్య మాసపత్రికకు సంపాదకుడిగా ఉన్న కవి పేరు. ఇది కవి పరిచయాలకు సంబంధించింది. ఎవరు శోభ అనే సాహిత్య మాసపత్రికకు సంపాదకుడిగా ఉన్న కవి? దేవులపల్లి రామానుజరావు. ఇది రైట్ ఆన్సర్. మన కవి పరిచయాల్లో ఈ క్లియర్గా ఉంటే, ఇట్లాంటి కవి పరిచయాల మీద ఎక్కువ అవగాహన పెంచుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా మనం చేయవచ్చు. మాతలకు మాత సకల సంపత్సమేత అన్న కవి ఎవరు? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. గుర్రం జాషువా. ఇది కూడా కవి పరిచయానికి సంబంధించిన క్వశ్చన్. మన గుర్రం జాషువా ఆప్షన్ థర్డ్ ఆప్షన్. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిది. ఇది కూడా రచయితకు సంబంధించిన క్వశ్చన్. అంటే 3 క్వశ్చన్స్ ఇచ్చారు మనకు, కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్. కవి పరిచయాల మీద మనము ఎక్కువగా అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అన్ని చదవాలి, గుర్తుంచుకోవాలి. ఇతని రచన కానిది అంటే ఈ 4 3 అతని రచనలు, ఒక్కటి కాదు. ఆ ఒక్కటి ఏంటిది కానిది అంటే పల్లవి. అంటే ఈ 3 కూడా రాయప్రోలు సుబ్బారావు గారు రచించినవి. ఇది ఒక్కటి అతని రచన కాదు. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణ పత్రికను నడిపింది ఎవరు? ఇది కూడా కవి పరిచయానికి సంబంధించిన క్వశ్చనే. వట్టికోట అల్వార్ స్వామి. ఓకే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనిశం అనే పదానికి అర్థం ఏంటి? ఇది పద సంపదకు సంబంధించింది. అనిశం అంటే ఎల్లప్పుడు, ఎల్లప్పుడు. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, మైనస అంటే అర్థం. ఇప్పుడు మనకు పద్యంలో వచ్చింది. మైనస అంటే ఏంటి? మేని దురద. మైనస వల్ల ఏనుగు నశించిపోతుంది అని ఇచ్చారు కదా, ఇక్కడ ఉంది. శరీరం యొక్క దురద. మేని అంటే కూడా శరీరమే కదా, మేని దురద. ఇది రైట్ ఆన్సర్. పడియా అంటే అర్థం ఏంటి? ఇది కూడా పద సంపదకు సంబంధించిన క్వశ్చనే. మడుగు. పడియా అంటే అర్థం మడుగు. నెక్స్ట్, దుర్దురం అనే పదానికి పర్యాయ పదాలు. ఇక్కడ దుర్దురం కాదు, అది దర్దురం. దర్దురం అంటే కప్ప. కప్పకి ఇంకొక అర్థం కూడా మండూకం. సో కప్ప, మండూకం. ఇది రైట్ ఆన్సర్. కారు అనే పదానికి నానార్థాలు. అంటే మనకి టెట్లో ఎక్కువగా పద సంపదకు సంబంధించినవి, నెక్స్ట్ కైపర్చాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చారు. కారు అనే పదానికి నానార్థాలు. పర్యాయ పదాలు అంటే ఒకే మీనింగ్ ఉంటాయి, నానార్థాలు అంటే రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కారు అంటే మనకు 2 ఆప్షన్స్ వెళ్తే కారు, కారం. ఇది రాంగ్ ఆన్సర్. నలుపు, మబ్బు. నలుపు అనేది రైట్ ఆన్సర్, కానీ మబ్బు అనేది కాదు. ఇది రాంగ్ ఆన్సర్. మబ్బు, ఆకాశం. ఇది కూడా కాదు. కారు మబ్బులు అంటాం కదా మనం. కారు మబ్బులు అంటే నల్లటి మబ్బులు, నలుపు. నెక్స్ట్, నలుపుకు ఇంకొక అర్థం ఏంటిది? కాలం. అంటే కాల అంటాం కదా. సో కాలం, నలుపు. కారు అనే పదానికి నానార్థాలు. ఇది రైట్ ఆన్సర్. పాఠం అందరూ చదువుకొని రండి. ఈ వాక్యం దేనికి సంబంధించింది? మనకి ఆర్డర్స్, ఆజ్ఞలను జారీ చేసేది. ఇది చెయ్యి అని, ఇది చెయ్యి, చేతులు కడుక్కో, చదివిన తర్వాత తిను, హోంవర్క్ చెయ్యి, ఇలా ఆజ్ఞలను జారీ చేసే వాక్యాలు విద్యార్థక వాక్యాలు. ఇక్కడ పాఠం అందరూ చదువుకొని రండి అంటే ఒక ఆర్డర్ వేసింది, చదువుకొని రండి తప్పకుండా అనేది. అదేమర్థం? ఏం వాక్యం? విద్యార్థక వాక్యం. ఇప్పుడు నిశ్చయార్థక అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పడము. తద్ధర్మాత్మకం అంటే అది తటస్థమైంది. నెక్స్ట్, సందేశార్థం అంటే సందేశాన్ని ఇచ్చేది. కానీ ఇది ఏంటిది? విధిగా చేసుకొని రండి అనేది ఒక అర్థాన్ని ఇస్తుంది, కాబట్టి ఇది విద్యార్థక వాక్యం. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏకాదేశం అనగా సందులకు సంబంధించిన క్వశ్చన్. ఏకాదేశం అంటే ఆ పారిభాషిక పదాలు ఉంటాయి కదా సందుల్లో. ఏకాదేశం అంటే ఏంటిది? రెండు వర్ణాల స్థానంలో వాటిని తొలగించి ఒకే వర్ణం రావడం ఏకాదేశం. ఇది రైట్ ఆన్సర్. ఒక వర్ణం ఉండగా మరో వర్ణం రావడం ఇది కాదు. ఒకే వర్ణం ఉండడం కూడా రైట్ ఆన్సర్ కాదు. ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం కూడా కాదు. సో 2 వర్ణాల స్థానంలో వాటి బదులుగా ఒకటే వర్ణం రావడమే ఏకాదేశం. ఇది రైట్ ఆన్సర్. ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త టకార సంధి అంటే మనకు కురు, చిరు, కడు, నడు ఆ శబ్దాలకు అచ్చుపరమైనప్పుడు టకారం అనేది ఆదేశంగా వస్తుంది. టకారం అంటే ఖచ్చితంగా ద్విరుక్త టకారంలో టకారం ఉంటుంది ఆ పదాలలో. ఇక్కడ చూడండి, చిట్ట చివర, ఇక్కడ చిట్ట చివరిలో టా ఉంది. సో ఇది ద్విరుక్త టకార సంధి. ఇక్కడ టకారం ఉంది. సో ఇది కూడా ద్విరుక్త టకార సంధి. మనకు కానిది ఏది అని అడిగారు.
నెక్స్ట్ తుట్ట తుదకు, ఇక్కడ కూడా టకారం ఉంది, సో ఇది కూడా ద్విరుక్త టకార సంధి. ఇప్పుడు అప్పుడప్పుడు ఇందులో టకారం లేదు కాబట్టి ఇది ద్విరుక్త టకార సంధి కాని పదం, సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెక్కకు రాని కోరికల రీతులలో బడి మానవుడింటుల్, ఈ పద్యపాదం దేనికి సంబంధించింది? ఇది ఛందస్సుకు సంబంధించిన క్వశ్చన్. మనకు ఛందస్సు పైన కూడా అవగాహన ఉండాల్సిందే. ఉత్పలమాల, ఇప్పుడు మనకు ఇది లఘు గురువులుగా విభజిస్తే భరణ భవరవ అనే అది వస్తుంది, అది దేనికి సంబంధించింది? ఉత్పలమాల. సో ఇది ఉత్పలమాల పద్యం, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ హగనంలో ఉండే లఘువు గురువులు, ఇది కూడా ఛందస్సుకు సంబంధించిన ప్రశ్న. హగనం అంటే గురువు, లఘువు, ఈ రెండు ఉంటే హగనం అంటాము, ఇది రైట్ ఆన్సర్. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇది మెథడాలజీ. మనకు 24 కంటెంట్ గ్రామర్ ఉంటాయి, 6 మెథడాలజీ మార్క్స్ ఉంటాయి. మెథడాలజీ కూడా మనం ఖచ్చితంగా చదవాల్సిందే, ప్రతి టాపిక్ కవర్ చేయాల్సిందే. ఇక్కడ ఏమడిగిళ్ళు? త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం, సో ఇది రైట్ ఆన్సర్. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని నిర్వచించిన భాషా శాస్త్రవేత్త. మనకు శాస్త్రవేత్తలు ఇచ్చిన డెఫినేషన్స్ కూడా అడుగుతారు, అది డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి ఇది నిర్వచనం ఇచ్చింది ఎవరు? నోమ్ చామ్స్కీ, సో ఇది రైట్ ఆన్సర్. కింది వాణిలో తక్కువ శ్రవణ శక్తి గల విద్యార్థులకు సంబంధించి సరికానిది అన్నారు, అంటే ఏది నెగిటివిటీ ఉందో అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది చూస్తే విద్యార్థుల స్థాయికి తగిన విషయాల బోధన, అది ఖచ్చితంగా చేయాల్సిందే, కానీ అలా సరికానిది అన్నారు, ఇది సరైనది, సో ఇది రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఉపాధ్యాయుని బోధనను విద్యార్థులు శ్రద్ధగా వినుట, అది కూడా చేయాల్సిందే, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ దృష్టిలో ఉంచుకొని బోధించాలి, ఇది ఖచ్చితంగా జరగాల్సిందే, అక్కడ ఇది సరైనది, కానీ మనకు సరికానిది అని అడిగిన్లు. ఉపాధ్యాయుని తక్కువ స్థాయి కంఠస్వరం, ఇది నెగిటివిటీ, సో ఇది రైట్ ఆన్సర్. జర్మన్ తత్వవేత్త ప్రోబెల్ ప్రవేశపెట్టిన బోధనా పద్ధతి, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ప్రోబెల్ ప్రవేశపెట్టిన బోధనా పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి, ఇది కిండర్ గార్డెన్ పద్ధతి, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1986 నాటి జాతీయ విద్యా విధానంలోని మూల భావనల సంఖ్య. మనకు జాతీయ విద్యా విధానం 1986 ఆ టాపిక్ మొత్తం కవర్ చేస్తే అందులో ఉన్న మూల భావనలు ఎన్ని ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. ఎన్ని మూల భావనలు ఇచ్చింది అంటే 10, ఇది రైట్ ఆన్సర్. ఒక ప్రశ్నకు ఇవ్వబడిన 4 సమాధానాలలో 3 సరైనవి కాగా 1 మాత్రం సరైనది కాదు, దానిని విద్యార్థి గుర్తించుటకు ఉద్దేశించబడిన ప్రశ్న రూపం. ఇదే క్వశ్చన్ January 25 మొన్న జనవరిలో జరిగిన టెట్లో కూడా ఇదే క్వశ్చన్ అడిగిన్లు. అది అంటే 4 సమాధానాలు ఇస్తే అందులో 3 రైట్ ఉంటే 1 రాంగ్ ఉంటుంది, దాన్ని విద్యార్థి గుర్తించగలిగితే అది ఏ రకమైన ప్రశ్న అని అడిగారు. అదేంటంటే విలోమ రూప ప్రశ్న. ఓకే, ఇది మనకు మేలో జరిగిన టెట్కు సంబంధించిన క్వశ్చన్ పేపర్. Okay, thank you all.